హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే సింపుల్గా పెసరపప్పుతో స్ప్రౌట్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం రండి. సో దానికోసం అయితే నేను ఒక బౌల్లోకి పెసరపప్పు వేసుకొని ఇలా 3 or 4 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేశాక వాటర్ యాడ్ చేసి ఇలా లిడ్ పెట్టి ఒక 6 hours అయితే సోక్ అయిపోవాలండి. స్టార్ట్స్ తర్వాత చూడండి, వాటర్ అయితే కంప్లీట్ గా డ్రైన్ చేసి తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నాక ఒక కాటన్ క్లాత్ కూడా తీసుకోండి. ఇలా కాటన్ క్లాత్ లో అయితే ఈ పెసరపప్పు మొత్తం ఇలా వేసుకొని 4 సైడ్ అయితే బాగా అయితే కట్టేసుకోండి. సో చూసారు కదా వీడియోలో, ఇలా నాట్ అయితే వేసుకోండి. కింద ఒక బౌల్ అయితే పెట్టుకోండి, చిన్న సైజ్ బౌల్. సో ఇలా ప్లేస్ చేసుకోవడం వల్ల బౌల్ ఏమవుతుందంటే మనకి కొంచెం తడి ఉన్నా కూడా క్లాత్ లో సో కిందికి అయితే వచ్చేస్తుంది. వాటర్ ఏమన్నా ఉన్నా కూడా మనకి పెసరపప్పు కూడా పాడవకుండా మంచిగా స్ప్రౌట్స్ అయితే వస్తాయి. ఒక 24 hours అయితే క్లాత్ లో పెట్టాలండి. 24 hours తర్వాత చూడండి, స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చాయో. సో ఇవి తినేటప్పుడు ఒక్కసారి అయితే వాష్ చేసుకొని అయితే తినండి. ఎందుకంటే క్లాత్ లో పెడతాం కాబట్టి కొంచెం స్టిక్కీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి అయితే వాష్ చేసుకొని తినండి. సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మార్నింగ్ ఇవి బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చండి. అలాగే దీంతో దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా ఎంత సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.